హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ అనేది చేసుకోబోతున్నాము సింపుల్ వేలో. సో స్టవ్ పైన బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, సో అది బాగా కాగిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ అనేవి 5 తీసుకున్నాను. అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. సో అదంతా బాగా ఉడికి పింక్ కలర్ వచ్చింది కదా, లైట్ పింక్ కలర్లో. సో అది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మొత్తం రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా, తీసి పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు దీంట్లో ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. సో దీంట్లో పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాము. సో ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, సాజీరా, పట్ట, లవంగా ఇవన్నీ వేసుకోవాలి. సో ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ పేస్ట్ అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైన కనపడుతుంది కదా, అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ ఉడికిన తర్వాత రిలీజ్ చేస్తుంది. సో దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకుందాము. సో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇది సిమ్లో పెట్టి కలుపుకుందాం, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇది పెరుగు అనేది విరిగిపోతుంది. సో టేస్ట్ ఉండదు, కర్రీ అనేది పాడవుతుంది.